శుక్రియా. ఇక్కడేంటండి? మా తాతయ్య బర్త్డే అని చెప్పాను కదా, ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది, అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు, బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ లెట్స్ గో. హలో హలో మ్యామ్, ఈ మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. And it all boils down to the final delivery. 6 runs needed from the final ball. Eranga the bowler. Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Aninga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు, ఈ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి రండి తిందురు గాని. కమాన్ కమాన్ కమాన్. ఇండియా గెలిచుండొచ్చు, అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆరించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. హలో అమ్మా, ఏంటమ్మా? వచ్చేస్తామా? అమ్మా అమ్మా, కస్టమర్ ఇది వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే ఓకే అమ్మా. హాయ్. ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పట్లాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట అరిచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియం లో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం? నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. మీరు ఇంటికి వెళ్తున్నారు కదా, స్టేడియంలో మీకేం పనుంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్ ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారు? అవును.
అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫిలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫిలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటండి నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు? ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇందులో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినరీ రొమాన్సోఫిలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్. ఏంటి చూసారా? నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయింది, స్ప్రెడ్ అయింది. మీరే దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి వ్యాము. ఆ తోటమాలి ఫేస్ నాలా లేదు కదా? ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోటమాలని చూసినా నాలాగా అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికల్లీ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు, మీరు నన్ను సిన్సియర్ గా స్ట్రాంగ్ గా డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికల్లీ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తనని ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి, కానీ మీరు నన్ను డీప్ గా ట్రూగా ఆనెస్ట్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే సీ యు. కానీ డేని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేశారు. స్వాతంత్ర దినం అంటే ఇండిపెండెన్స్ డే మీ జీవితంలో ఎంత సిగ్నిఫికెంట్? కాల్ చేసి చెప్పండి. అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. ఇది ఒక న్యూసేనా? నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా? నువ్వు నా జాన్ జిగిరివే కదా? ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు, ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? ఏం చేయలేదు కదా? చూడు మణి, చూడరా. వాచ్ కి 5 కోట్లు రా. నేను చెప్పేది విను మావా, ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపో కట్టింగ్ కొట్టి ఎప్పటికీ సంపాదించాలరా? రేమని ఎలాగో అలా ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చారా? నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అందులో జస్ట్ 40,000 నేను తీసుకుని 10,000 నీకే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇందులో నీ కృషి అంటూ ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మనీ కోసం పుట్టిన మనీ. ఇన్నేళ్ల నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి మాటలా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ వాచ్ ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అంటే వాడికి నాకు ఏమిటి సంబంధం? వాళ్ళెవరు? మనీ, సలూన్ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? అది ఒక బోధి వృక్షం లాంటిది. అక్కడికి వస్తే ఎవరికైనా జ్ఞానోదయం అయిపోవాల్సిందే. 10 మందికి పేపర్ అలవాటు చేసి లోక జ్ఞానం పెంచుతున్నావు. నీ కొట్టుకు వచ్చేవాడు ఎవడైనా పేపర్ చదువుతాడా? ఆ 5 కోట్లు రాని బంగారంతో కత్తిరే, వెండితో బ్లేడు, దాంతో చేసే శవరంతో అందరికి పిచ్చెక్కిపోవాల్సిందే. అప్పుడు మన ప్రజలారా వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా?
5 కోట్లు అనగానే అందరూ ఎగేసుకుని మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు. రాజా మనీ నీ చైనా మేడ్ వాచ్ వర్తేనంటావా? ఇస్తారా డబ్బులు? ఇలా నుంచి కాసేపులో వచ్చేస్తాను. Yes, sir. Your name and address? వెల్ మై నేమ్ ఇస్ మనీ. మనీ వాచ్ వర్క్స్. న్యూ నెంబర్ 6, ఓల్డ్ నెంబర్ 16, వాచ్ మేకర్ స్ట్రీట్, ప్రహ్లాదపురం, వైజాగ్. ఏ మనీ, టోకెన్ నంబర్ 144. పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే ఇక్కడే కూర్చో, ఆ, పక్కనే ఉంటాను. ఆ, ఆ. రే టోకన్ నంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి. మిత్ర దొరికిందిరా, మనం వెతుక్కుంటూ వెళ్ళింది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీరు చూసావా? టోకెన్ నంబర్ 144. టోకెన్ నంబర్ 144. ఇక్కడికి వచ్చినవన్నీ డూప్లికేట్. నేనే చెక్ చేశాను. ఇదే ఒరిజినల్ అని ఎలా చెప్తున్నారు సార్? ఇది కూడా డూప్లికేటే, కానీ దీన్ని చేసిన వాడి దగ్గరే ఒరిజినల్ ఉంది. నువ్వు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో వాచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటోలో వేశావు. అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు, వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అనే బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి రా తెలుసు. రిసెప్షన్ లోని సీసీటీవీ కెమెరా ఉదయం నుంచి ప్లే చేయి. టోకెన్ నంబర్ 144. నేను వాడిని చూడాలి. నాకు లైవ్ ఫీడ్ ప్లే చేయి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి. మిత్ర, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. ఏమంటారు సార్? నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. వాడిని కాన్ఫరెన్స్ రూమ్కి పెంచుకురా. సార్ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆయన ప్లీజ్ కమింగ్ సార్. హలో, హలో, యో మిస్టర్. షవర్ మనీ. కంగ్రాచులేషన్స్, యు వన్ ద కాంపిటీషన్. యువర్ వాచ్ హాస్ బీన్ సెలెక్టెడ్. 5 కోట్లు మీవే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? మిత్ర. సార్ మీరు మిత్ర కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్.
అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. రే మణి, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మణి. నాగార్జునతో 5 సార్లు ఆడినట్టు